మన స్ట్రీట్ ఫుడ్ రీసెంట్గా బాగా ఫేమస్ అయిపోయిన మన కుమారి ఆంటీ గారు మేడం, ఆమె ఏ తప్పు చేయలేదు. మన వాళ్ళు సెల్ఫిష్గా వాళ్ళ రీచ్ల కోసం, లైకుల కోసం, షేర్ల కోసం చేసుకున్న ఏదో పనికి ఆమె బలైపోయింది అనమాట. లిటరలీ తినేవాళ్ళు తక్కువ, షోయింగ్ల కోసం, రీచ్ల కోసం పోయే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. అండ్ ఆ రియాక్షన్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మన పోలీసులు స్వయంగా వచ్చి వాళ్ళ కర్రీస్, ఆ రైస్, ఆ ఒక ఫుడ్ ట్రక్ అనేది తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు రైట్ నో ఇంకా అక్కడి నుంచి ఖాళీ చేసేయాలి, షాప్ ఇక్కడి నుంచి తీసేసేయాలి అని చెప్పేశారు. ఆ రేంజ్ ఆఫ్ రియాక్షన్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ పోలీసు వాళ్ళు కూడా కుమారి ఆంటీని అక్కడి నుంచి షాప్ తీసేయమంటాం రైట్ రాంగ్ అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ బై. అంటే మీరు వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు అంటే మన వాళ్ళు చేసిన వాళ్ళ సెల్ఫిష్ ఏదో రీచ్ల కోసం అనమాట. జనరల్గా హ్యాపీగా ప్రతిరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ హ్యాపీగా స్ట్రీట్ ఫుడ్ దగ్గర చికెన్, మటన్, ఫ్రాన్స్ అట్లాగే 2 లివర్స్ ఎక్స్ట్రా. ఇక్కడి నుంచి మన వాళ్ళు ఆ నిప్రవ్ అనేది అంటించారు అనమాట. దాన్ని చిన్నగా ట్రోల్ వీడియో, ఒక ఫన్నీ వీడియోగా చేసి దానికి బీభత్సంగా వైరల్ చేశారు. సో నేను ఎప్పుడు మన అప్డేట్స్ వీడియోస్లో కూడా ఒక మాట చెప్తూ ఉంటా, చైన్ రియాక్షన్. ఒక గొర్రె ఏదైనా పని చేసిందంటే దాన్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా దానికి అంత అనేది ఉండదు అనమాట. అట్లా ప్రతి ఒక్కరు కూడా రీచ్ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంకా వరుస పెట్టి వీడియోస్, అక్కడికి వెళ్ళి పోస్టులు చేయటం, వ్లాగర్స్, మీడియా ఛానల్స్, అక్కడికి మూవీ ప్రమోషన్ టీమ్స్ కూడా వెళ్ళి అంత స్థాయిలో లేపారనమాట. అది ఏ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే రీచ్ అనేది, ఒక వీడియోకి 1,00,000 లైక్స్ ఉంటాయి, అట్లాగే షేర్లు కూడా 1,00,000 ఉంటాయి అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ లెవెల్ రీచ్కి అయితే వెళ్ళిపోయింది. తినేవాళ్ళు తక్కువ, లైక్ల కోసం, షేరింగ్ కోసం, రీచ్ కోసం పోయే వాళ్ళు ఎక్కువ మంది అనమాట. ఇప్పుడు మన భాష చెప్పాలంటే, మన ఫిలిం భాష చెప్పాలంటే, మూవీస్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఎందుకు? ఆ ట్రాఫిక్ ని, క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి, ఇటువంటి గొడవలు అవ్వకుండా సాఫీగా వెళ్ళిపోవడానికి. ఇది ఎందువల్ల జరిగింది? ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకరోజే కదా. సో ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ క్రౌడ్, ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు ఒక రోజుకి. అదే పనిగా ప్రతిరోజు ఒక పర్టికులర్ బ్లాక్లో, ఒక పర్టికులర్ ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉందంటే ఏంటబ్బా తేడాగా ఉందని చెప్పేసి పోయి చెక్ చేసి జస్ట్ ఒక స్ట్రీట్ ఫుడ్ ఆ షాప్ దగ్గర వీడియోలు రికార్డ్ చేసుకునే వాళ్ళు వచ్చి బాగా షోయింగ్ల కోసం చేసే పనికి ఆమె బలైపోయింది అనమాట. ఇప్పుడు మీరు కూడా వెళ్ళేటప్పుడు దారిలో ఎందుకు అంతమంది గుంపు కట్టారు, అందరూ కెమెరాలు పట్టుకొని రికార్డులు చేస్తున్నారు, అసలు అంతలా ఏమని చెప్పేసి మీరు కూడా వెళ్తూ ఉంటారు కదా. సో ఇలాగ దారిలో పాసింగ్గా వెళ్ళే కొంతమంది కూడా ఏంటా అని చెప్పేసి పోయి చూస్తూ ఉంటారనమాట. అలాగ ప్రతిరోజు ఆ ఆడియన్స్, పీపుల్ కౌంట్ అనేది పెరుగుతూ ఉండిద్ది. అట్ ది సేమ్ టైం అలా పీపుల్ కౌంట్ పెరుగుతూ ఉండేసరికి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అనేది ప్రతిరోజు అవుతూ ఉండిద్ది. సో ప్రతిరోజు అవుతే ఆబ్వియస్గా పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతూ ఉండిద్ది. అందుకే పోలీస్ వాళ్ళు కూడా ఇంకా అక్కడి నుంచి అవన్నీ షాప్ అనేది తీసేయమని చెప్పారు అనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళకంటే ఆ ప్లేస్ ఉండిద్ది, రిజిస్ట్రేషన్ ఉండిద్ది, లైసెన్స్ ఉండిద్ది, పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆడియన్స్ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ హోటల్ లోపలికి వెళ్ళిపోతారు. పార్కింగ్ ప్లేస్ ఉంటే ఉండిద్ది, లేదంటే కనుక ఇంకా వాళ్ళు వేరే సైడ్ పెట్టుకుంటారు. ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అయితే ఉండిద్ది ఎవరికైతే హోటల్స్ ఉన్నాయో. కానీ ఏమికేందంటే స్ట్రీట్ ఫుడ్స్కి ప్రత్యేకంగా లైసెన్స్ కానీ, పర్మిషన్లు కానీ ఇట్లాంటివి ఉండవు కదా. సో అది కూడా ఒక రీజన్ అనమాట ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు అంటే. సో ఒక లిమిటెడ్ క్రౌడ్ అంటే ఏదో ఒక రోజు బ్లాక్ అయింది అనుకోండి, ట్రాఫిక్ జామ్, ఇబ్బంది ఉండదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు, సర్లే ఒక రోజు కదా అని చెప్పేసి. కానీ డైలీ బ్లాక్ అవుతుందంటే పబ్లిక్ ఇబ్బంది ఉండిద్ది, వాళ్ళకి కూడా చిరాకు వచ్చింది. ఏంద్రా బాబు ప్రతిరోజు మనం కంట్రోల్ చేయాలా, ఇక్కడికే వచ్చి అని చెప్పేసి కొంతమంది అనొచ్చు, కుమారి ఆంటీ కూడా దాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా అని చెప్పేసి. భయ ఇప్పుడు టెక్నాలజీ మీద మనకున్నంత అవగాహన ఆమెకు ఉండదు. అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానంటే, ఆమెకున్న సోషల్ మీడియాలో ఆ రీచ్ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందా అనేది దాని గురించి ఆమెకి అవగాహన లేదు. అట్ ది సేమ్ టైం ఆమె కూడా చెప్పింది పర్టికులర్ ఒక వీడియోలో, అండి నాన్న కన్నా అందరు నా దగ్గరికి రావద్దు, పక్క షాప్స్ కూడా వెళ్ళండి, వాళ్ళ దగ్గర కూడా బాగుంటుంది, అందరూ బతకాలి అని ఆమె కూడా చాలా మంచిగా చెప్పింది. కానీ మన వాళ్ళని చూపిస్తే రీచ్ ఎందుకు వచ్చేది? ఆమెను చూపిస్తేనే కదా రీచ్ వచ్చేది. అందుకని చెప్పేసి వ్లాగర్స్, మీడియా ఛానల్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్ అన్నీ వెళ్ళిపోయారు అనమాట అందరు. ఇంకా ఆ విధంగా పోలీసులు చేసింది 100% జెన్యూన్ పనే. కానీ ఆమె బలైపోవడానికి కారణం మటుకు 100% మన వాళ్ళే అనమాట. మన సోషల్ మీడియా పేజెస్ అందరూ అనవసరంగా ఆమె డైలీ చేసుకునే పని అనవసరంగా స్పాయిల్ చేసేసారు వీళ్ళు చేసిన ఏదో పనికి. ఇప్పుడు ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా ఇప్పుడే ఇంకొక స్టెప్ ఇంకొకటి జరిగి అప్పుడు ముగించిద్ది అనుకుంటా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఫ్యూ డేస్ చూసి మళ్ళీ పెట్టుకోమంటారేమో అదే పాయింట్లో, లేదంటే ఇంకో ప్లేస్ చూసుకోమంటారు తర్వాత. సో ఇంకో ప్లేస్లోకి పెట్టిన తర్వాత ఆబ్వియస్గా మన వాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళి కుమారి ఆంటీ పర్టికులర్ ప్లేస్లో పెట్టింది, ఓకే సరే, మన వాళ్ళు ఒక 2-3, ఒక 4, సరే ఒక 10 మందితో అన్నా కానీ ఆ కౌంట్ ఆగిపోతే ఆమెకి ఇబ్బంది ఉండదు. అంటే మళ్ళీ పలానా ప్లేస్లో పెట్టింది, ఆడియన్స్ వస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇక్కడ చేసినంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఇంకా లేపారు అనుకోండి, ఇంకా ఇంకేం చేయలేదు, ఇంకా అట్లా ఉండిద్ది అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా అబ్బా వాడు పెడితే అంత రీచ్ వచ్చింది, మనం కూడా వెళ్ళిపోవాలి, సెల్ఫిష్గా మనకు కూడా రీచ్ వచ్చింది అంటే ఇట్లా పక్క వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి మీ వల్ల.
సో మీ రీచ్ కోసం పక్కోటి జీవితం నాశనం అయిపోద్ది అనమాట. ఒకవేళ కనుక మీకు నిజంగా వెళ్ళాలంటే వెళ్ళండి, తినేసేయండి, వదిలేసేయండి హ్యాపీగా. సో ఆమె చూసేది ఉండిద్ది, ఆ క్రౌడ్, మీరు కూడా కొంచెం అక్కడ ఆ ఒక వైబ్రీ ఫీల్ అయినట్టు ఉండిద్ది. కానీ వీడియో తీసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టద్దు, మళ్ళీ అదొక మెస్ అనమాట అనవసరంగా. సో అది విషయం అయితే నేను ఈ కైండ్ ఆఫ్ వీడియో పెడతా అనుకోలేదు. బట్ అన్యాయంగా అసలు ఏ తప్పు చేయకుండా నా లైఫ్ని స్పాయిల్ చేశారు అయ్యా. నేను అమ్మ మీ తొక్కలో రీచుల కోసం అసలు అంటే మేము చేసుకోనామని చెప్పండి. నాకు పేజ్ ఉంది, ట్విట్టర్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇప్పుడు నేను కూడా మీరు ఫేమస్ అయిన దగ్గర నుంచి నేను కూడా రీచ్ కోసం పెడుతూ ఉండేవాడిని, మేము కూడా పెట్టుకోవాలంటే. కానీ ఒక లిమిట్ అనేది ఉండిద్ది. ఎనీవేస్, అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.